పీజీఆర్ఎస్ సమావేశంలో 2 కీలక అంశాలపై వినతి. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ళ విద్యాధరిని, జానకిరామ్, వాసుపల్లి కలిసి 2 కీలక అంశాలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల కోసం మంజూరు చేసిన డీజిల్ సబ్సిడీ కార్డులు సాంకేతిక లోపాల కారణంగా పనిచేయకపోవడంతో ఫిషింగ్ బోట్లు యాజమానులు, మత్స్యకారులు తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. అలాగే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ IFR కార్యక్రమం కారణంగా సముద్రంలోకి వేటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడి మత్స్యకారుల జీవనోపాధిపై ప్రభావం పడిందని పేర్కొన్నారు. ఈ కారణంగా నష్టపోయిన మత్స్యకారులకు తగిన పరిహారం అందజేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆయన కోరారు. ఈ అంశాలపై సానుకూలంగా స్పందించిన జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ళ విద్యాధరి సమస్యలను పరిశీలించి సంబంధిత శాఖలతో సమన్వయం చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈరోజు విశాఖపట్నం గౌరవ కలెక్టర్ గారి కార్యాలయానికి రావడం జరిగింది. ప్రధానంగా ఈరోజు పీజీఆర్ఎస్ కార్యక్రమం ఉండటంతో కలెక్టర్ గారికి మత్స్య పరిశ్రమకు సంబంధించిన విషయాలపైన అర్జీ ఇవ్వడం కోసం రావడం జరిగింది. దీంట్లో 2 ప్రధానమైన అంశాలు. ఒకటి ఏంటంటే మిలాన్ IFR 2026 ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ నెల 15వ తేదీ నుంచి 25వ తేదీ వరకు కూడా ఈ IFR అనేది మన విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి నేవీ ఆధ్వర్యంలోని చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమంలోని మరి మత్స్యకారులకు అందరికీ కూడా దాదాపు ఈ 10 రోజులు కూడా ఉపాధి లేకుండా పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లోని భీమునిపట్నం నుంచి కూడిమరకు వరకు ఉన్నటువంటి మత్స్యకార గ్రామాల్లో ఎవరైతే సాంప్రదాయ మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్తున్నారో వీళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయం అందించాలని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి రాష్ట్ర ప్రభుత్వము ఈ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్స్ కి, మోటరైజ్డ్ ఫిషింగ్ బోట్లకు ఇచ్చేటటువంటి మత్స్యకార భరోసా ఆయిల్ సబ్సిడీ కార్డులు పనిచేయడం లేదు. ప్రతి నెల కూడా ఈ సమస్య ఉత్పన్నమవుతూ ఉంది. మరి ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి కూడా గత నెలలో దాదాపుగా నెలన్నర, ఈ సంవత్సరం అంటే ఈ 2 సంవత్సరాల్లోని దాదాపుగా నెలన్నర రోజులు కూడా మత్స్యకార భరోసా కార్డులు పనిచేయనటువంటి పరిస్థితి. దీనివల్ల మత్స్యకారులు ప్రధానంగా మెకనైజ్డ్ బోట్ ఓనర్స్ అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా నష్టపోతూ ఉన్నారు. ఆర్థిక భారం అనేది గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఈ సబ్సిడీని కూడా వాళ్ళు వినియోగించుకోలేకుండా ఆర్థిక భారంతో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దానివలన మరి ఈ సమస్యను కూడా పరిష్కరించాలని చెప్పి ఇది ప్రతి నెల ఉత్పన్నమవుతుంది కాబట్టి దీనికి శాశ్వత పరిష్కారం కల్పించాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారికి ఈ మత్స్యకార భరోసా ఆయిల్ సబ్సిడీ కార్డుల కోసం కూడా ఈరోజు అర్జీని ఇవ్వడం జరిగింది. ఈ సమస్యలు 2 కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని చెప్పి మీకు సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ వాసుపల్లి జానకిరామ్, ప్రెసిడెంట్, ఈస్ట్ కోస్ట్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. థ్యాంక్ యూ.